హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే మన ఇంట్లోన కిచెన్లోన చేసుకునే పనులను సింపుల్గా చేసుకొని మనకు పనికి రావని పడేసే వస్తువులను ఎలా యూజ్ చేసుకోవడానికి చాలా మంచి కొత్త యూజ్ఫుల్ టిప్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నానండి. టిప్స్ అయితే చాలా ఉపయోగకరంగా ఉంటాయి. మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక ఫస్ట్ టిప్ అనేది తెలుసుకుందాము. నార్మల్గా మన ఇంట్లో అందరము ఫేస్ చేసే ప్రాబ్లమేనండి ఇది. ఇంట్లో ఎక్కడ చూసినా బల్లులు బొద్దింకలతో చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా. వీటిని ఎన్ని రకాలుగా ట్రై చేసినా కూడాను అస్సలు పోవండి. సో సింపుల్గా ఇలా ట్రై చేయండి. ఇంట్లో ఇంకా అసలు బల్లులు బొద్దింకలు అనేవి రాకుండా ఉంటాయి. ఒక 4-5 లవంగాలను తీసుకుని ఈ విధంగా కచ్చాబిచ్చాగా దంచేసుకొని ఆ తర్వాత ఒక అర గ్లాసుడు వాటర్ని తీసేసుకొని ఇందులో మనం పళ్ళ తోముకునే పేస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా కొంచెం వేసుకొని కరిగించండి. ఆ తర్వాత వరకు కూడా ఒక 2-3 చిటికేల వరకు కూడాను పసుపుని యాడ్ చేసుకోండి. ఆ తర్వాత లవంగాల మిశ్రమం అనేది ఉంది కదండి, దాన్ని కూడా ఇందులోనే వేసేసుకోండి. లవంగాల వాసనకి మనకి బొద్దింకలు అనేవి అస్సలు కిచెన్లోకి రాకుండా ఈ ఘాటుకి చాలా బాగా పనిచేస్తాయండి. అలాగే మనకి ఏంటంటే ఈ బల్లులు కూడా కిచెన్లోకి రాకుండా ఉంటాయి. ఒక కర్పూరం కానీ లేదంటే 2 కర్పూరం బిళ్ళలు కానీ ముద్ద కర్పూరాన్ని కానీ చక్కగా ఇలా మెత్తగా పౌడర్ చేసి వాటర్లో వేసుకొని మిక్స్ చేసేసి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేయండి. మొత్తం వాటర్ అంతా కూడా మనకి వాసన అంతా కూడా ఇందులోకి వస్తుంది. ఆ తర్వాత మనం స్ట్రెయిన్ చేసుకోవాలి కాబట్టి ఇవి అడ్డుగా ఉంటాయి కాబట్టి ఇలా చక్కగా స్ట్రెయిన్ చేసేసుకొని ఒక స్ప్రే బాటిల్లో కానీ లేదంటే వాటర్ బాటిల్లో క్యాప్కి చిన్న హోల్స్ పెట్టేసుకొని దాంట్లో కానీ దీన్ని కిచెన్లో పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి ఎన్ని రోజులైనా ఇది పాడవదండి. నైట్ పడుకునేటప్పుడు చక్కగా ఇలా కిచెన్ గట్టు మీద, స్టవ్ మీద, ఇలా బ్యాక్ సైడ్ ఉండే టైల్స్ మీద కానీ, సింక్ దగ్గర కానీ, గ్యాస్ సిలిండర్స్ దగ్గర ఇలా మనం స్ప్రే చేయడం వల్ల బ్యాడ్ స్మెల్ అనేది రాదు, బ్యాక్టీరియా అనేది ఫామ్ అవుతుందండి. ముఖ్యంగా నైట్ టైము మనకి వచ్చే బల్లులు బొద్దింకల సమస్యలు అనేవి తగ్గిపోతుంటాయి. రెగ్యులర్గా రోజుకొక్కసారి మన ఇంట్లోన మార్నింగ్ టైంలో కానీ ఈ విధంగా డోర్ కర్టన్ దగ్గర కానీ, మంచాల దగ్గర, కిటికీల దగ్గర, మొక్కలుంటే మొక్కల దగ్గర గట్టా స్ప్రే చేసామనుకోండి, ఇందులో మనం పసుపు వేసాము అలాగే కర్పూరం వేసాం కాబట్టి దోమలు లాంటివి గట్టను ఇంట్లోకి రాకుండా ఉంటాయండి. ఇల్లు అనేది ఎప్పుడూ నీట్గా మంచి సువాసన భరితంగా ఉండాలి. ఇంట్లోకి ఈగలు దోమలు బల్లులు బొద్దింకలు రాకుండా ఉండాలంటే సింపుల్గా రూపాయి ఖర్చు లేని హోమ్ రెమెడీని ట్రై చేసి చూడండి. చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మీ శ్రమ తగ్గుతుంది, మనీ కూడా సేవ్ అవుతుంది. ఇంకా సెకండ్ టిప్ని అయితే తెలుసుకుందాము. ఇంట్లో ఒక్కొక్కసారి టైం అయిపోయిన క్యాలెండర్లు కానీ లేదంటే వాడలేని క్యాలెండర్స్ లాంటివి గట్టా ఉన్నాయనుకోండి, వాటిని పడేస్తూ ఉంటాం కానీ వాటి వల్ల కూడా మనకి ఇంట్లో చాలా యూజెస్ అయితే ఉంటాయండి. ఇటువంటి క్యాలెండర్స్ అనేవి మనకి చాలా థిక్గా ఉంటాయి ఈ కాగితం అనేది. సో ఇటువంటి వాటిని పడేయకుండా ఎలా యూజ్ చేసుకోవాలనేది తెలుసుకుందాం. వీడియోలో చూపిస్తున్న విధంగా క్యాలెండర్ని ఈ విధంగా ఊడిపోకుండా రోల్ చేసేసుకొని ఒక దారంతో కానీ రబ్బర్ తోటి ఈ విధంగా కట్టేసుకోండి. ఆ తర్వాత మనకి ఇంట్లో ఇటువంటి కలర్ పేపర్స్ గట్టా ఏవైనా ఉన్నాయనుకోండి, లేదంటే వైట్ పేపర్నైనా కూడా మీ ఇష్టం అండి. నీట్గా కనిపించడం కోసం నేను ఇక్కడైతే చిన్నది గమ్ అనేది వేసేసుకొని నా దగ్గర కలర్ పేపర్స్ ఉంటే వాటిని ఈ విధంగా చుట్టూ కూడా అంటించేసుకున్నాను. చూసారు కదండి, మనకి స్టిక్ అనేది రెడీ అయిపోయింది. ఆ తర్వాత మనకి ఇంట్లోనే ఏవైనా థ్రెడ్ని కానీ వూలుని కానీ లేదంటే ఒక్కొక్కసారి ఓల్డ్ ట్రాక్స్లోను ప్యాంట్లోను లాడాలు ఉంటే మనం పడేస్తూ ఉంటాం కదండి, వాటిల్లో కూడా ఈ విధంగా తీసేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మనం తయారు చేసిన ఈ స్టిక్కి ఇలా మనకి మధ్యలో హోల్ అయితే ఉంటుంది కదా గొట్టంలోకి, ఇందులోకి పెట్టేసుకొని 3 వేసేసుకోండి పైన. ఆ తర్వాత హ్యాంగర్స్ ఉంటే హ్యాంగర్స్ తీసుకోవచ్చు, లేదనుకున్నట్లయితే బట్టలకు పెట్టుకునే క్లిప్స్ని రెండింటిని తీసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా డబుల్ సెట్ టేప్ ఉంటే తీసేసుకొని దీన్ని కంటైన్ దీన్ని మీకు ఎక్కడ కావాలంటే అక్కడ వాషింగ్ బేసిస్ దగ్గర లేదంటే బాత్రూంలో కానీ ఈ విధంగా స్టిక్ చేసేసాం అనుకోండి. స్టిక్ చేసేసిన క్లిప్స్కి ఇలా మనము హ్యాంగర్స్ని అయితే తయారు చేసాం కదా, దీన్ని ఇలా వేసేసుకుంటే మనము ఒక్కొక్కసారి స్నానంకి వెళ్ళేటప్పుడు బట్టలు వేసుకునేవి తీసుకుని వెళ్తూ ఉంటాం కదండి. ఎవరికైతే బాత్రూమ్ అనేది చిన్నదిగా ఉండి ఎటువంటి హ్యాంగర్స్ సదుపాయం లేదో వాళ్ళకి టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇలా మనం స్నానంకి వెళ్ళేటప్పుడు టవల్స్ కానీ బట్టలు కానీ ఇందులో హ్యాంగ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది, లేదంటే విడిచిన బట్టలు కూడా వేసుకోవడానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇలా పనికిరాని వాటితో మనకి ఇంట్లో చాలా యూజెస్ అయితే ఉంటాయి. ఖచ్చితంగా ట్రై చేయండి, యూజ్ అవుతుందంటే. ఇంకా మూడవ టిప్ని అయితే తెలుసుకుందాము. నార్మల్గా మనం నిమ్మకాయ అనేది ఒక్కొక్కసారి హాఫ్ పీస్ వాడేసి మిగతా పీస్ అనేది పక్కన పెట్టేటప్పుడు ఆ పీస్ అనేది మనకి పులుసుపై పాడైపోతుంది కదా. అలా కాకుండా మనకి ఎంత రసం కావాలో నిమ్మకాయని అసలు కట్ చేయకుండా నిమ్మరసాన్ని ఏ విధంగా సపరేట్ చేసుకొని నిమ్మకాయలు పాడైపోకుండా చేసుకోవాలనేది తెలుసుకుందాము. వీడియోలో చూపిస్తున్న విధంగా మనకి ఎప్పుడైనా కొంచెం రసమే కావాలి నిమ్మరసం అనుకునేటప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా నిమ్మకాయని కిందకి గట్టిగా పామేమనుకోండి, మనకి నిమ్మకాయల రసం అంతా కూడా దగ్గరకు వచ్చేస్తుంది అనమాట. ఆ తరువాత ఇటువంటి
ఒక టూత్ పిక్ పుల్లను తీసేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా పైన కానీ లేదంటే మిడిల్లో కానీ మీకు ఎక్కడైతే అనువుగా ఉంటుందో అక్కడ ఈ విధంగా మనము చక్కగా నిమ్మకాయకి హోల్ పెట్టేసుకొని అవసరమైన మట్టుగా ఇలా మనం గట్టిగా పిండేసామనుకోండి నిమ్మకాయ అవసరమైన రసం అనేది చక్కగా పిండుకోవచ్చండి. నార్మల్గా మనము ఒకేసారి నిమ్మకాయని వాడేస్తాం అనుకున్నటప్పుడు ఎలాగో కోసి పడేస్తాం కాబట్టి అవసరం లేదు. కానీ కొంచెమే మాకు కావాలి, ఇంకా ఎక్కువ మాకు అవసరం లేదు, నిమ్మకాయ పాడైపోకుండా ఉండాలి అనుకున్నట్లయితే జస్ట్ మనం ఇలా హోల్ పెట్టుకొని అవసరమైన రసాన్ని ఇలా పిండుకున్నాం అనుకోండి చక్కగా దీన్ని మళ్ళీ తీసుకుని వెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా నిమ్మకాయలాగే ఉంటుందండి. నిమ్మకాయ అనేది అస్సలు పాడవదు. దీనికోసం ఒక హాఫ్ పీస్ తీసి పౌడర్ చేసుకుని కంటే ఇలా ట్రై చేస్తే చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. ఇది ఇంటిని మంచి సువాసన భరితంగా చేసుకోవడం కోసము చాలా రకాల హోమ్ స్ప్రేలు అనేవి వాడుతూ ఉంటారండి. ఇవి చాలా కాస్ట్ ఎక్కువ అండ్ అలాగే కెమికల్స్. మన ఇంటిని ఎప్పుడు సువాసన భరితంగా ఇంట్లోకి ఈగలు పురుగులు దోమలు రాకుండా ఉండాలంటే సింపుల్గా చిన్న హోమ్ రెమెడీని ట్రై చేయండి. దీనికోసం ఒక గ్లాసుడ్ వాటర్ తీసుకొని ఇందులో కొంచెం పసుపు, ఒక కర్పూరం బిళ్ళని మెత్తగా పౌడర్ చేసి వేసుకోండి. ఆ తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోండి. ఆ తర్వాత మీకు నచ్చిన ఏదైనా కంఫర్ట్ లిక్విడ్ అంటే మనం బట్టలు పెట్టేటప్పుడు గట్టా ఇటువంటివన్నీ వాడుతూ ఉంటాం కదండి, అది కొంచెం జస్ట్ కొన్ని డ్రాప్స్ని యాడ్ చేసుకొని దీన్ని మిక్స్ చేసేసుకొని చక్కగా దీన్ని ఒక స్ప్రే బాటిల్లో వేసేసుకొని పక్కన పెట్టుకున్నాం అనుకోండి. ఎప్పుడైనా కూడా ఇంట్లో ఒక్కొక్కసారి ఈగలు కూడా చాలా ఎక్కువైపోతుంటే మనకి చిరాకు వచ్చేస్తాయి కదండి. ఇలా ఇంట్లోకి ఈగలు కూడా రాకుండా మనకి పసుపు సాల్ట్ వాటర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే దోమలు కూడా రావండి పసుపు వల్ల. దీన్ని ఈ విధంగా మనం రోజంతా ఇంటిని క్లీన్ చేస్తూ ఉంటాం కదండి. సో ఇలా ఈజీగా ఎక్కువ కష్టపడి క్లీన్ చేసే పని లేకుండా మొత్తం ఇంటిని మార్నింగ్ అంతా శుభ్రం చేసేస్తాం కదా. ఆ తరువాత రోజుకొక్కసారి దీన్ని ఈ విధంగా మనము చక్కగా ఎక్కడ కావాలంటే అక్కడ ఇంటి మొత్తం కూడా మూలలోంచి డోర్ కటన్లు, కిచెన్లోన, అలాగే విండోస్, ఇలా ఎంట్రన్స్ దగ్గర కానీ మనకు మొక్కలు ఉంటే మొక్కల దగ్గర, గుమ్మాల దగ్గర ఇలా మనము స్ప్రే చేసామనుకోండి చక్కగా ఇల్లు అనేది మంచి సువాసన వస్తుందండి. ఇంట్లోకి ఈగలు దోమలు పురుగులు లాంటివి కూడా రావు. అలాగే ఎంట్రన్స్ డోర్ల దగ్గర గుమ్మాల దగ్గర కూడా కొంచెం స్ప్రే చేస్తే ఈగలు దోమలు చీమలు లాంటివి కూడా రాకుండా ఉంటాయి అన్నమాట. మొక్కల దగ్గర కూడా పురుగు చేరకుండా మొక్కలు చక్కగా పెరగాలంటే మొక్కల దగ్గర కూడా ఇలా ఇంటి మొత్తం స్ప్రే చేస్తే ఇల్లు సువాసన భరితంగా మెరిసిపోతుంది. రూపాయి ఖర్చు లేకుండా ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంట్లో పిల్లలు ఉండే ప్రతి పేరెంట్స్ కూడా టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి. పిల్లలకి స్లేట్స్ కానీ లేదంటే ప్లాంక్స్ కానీ ఇచ్చేసామనుకోండి దీని మీద పెన్సిల్తోని పెన్నులతోని కిచ్ మార్క్స్ పెన్తోని గట్టున్న ఎక్కువగా మార్క్స్ చేసేటప్పుడు వీటిని క్లీన్ చేయడం చాలా కష్టం అండి. అలా ఆయన వాటర్ పెట్టి తడిపేయలేం కదా. దీన్ని సింపుల్గా ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలనేది తెలుసుకుందాం. ఎంత ముందు పెన్ ఇంక్ మరకలు పెయింటింగ్ మరకలు పోవాలనుకున్న కూడాను శానిటైజర్ అనేది చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి. కొంచెం శానిటైజర్ అనేది ఖచ్చితంగా మనం ఇంట్లోనే ఒక 10 రూపాయలు పెడితే మనకు మార్కెట్లో దొరుకుతుంది శానిటైజర్ అనేది. దీన్ని కొంచెం ఈ విధంగా పిల్లలు ఇంట్లోనే ఉండేటప్పుడు ఇలాంటి మరకలు అనేవి చేస్తూనే ఉంటారు గోడల మీద కానీ ఎక్కడ పెడితే అక్కడ. ఇలాంటి వాటిని క్లీన్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. నేనైతే కొంచెం శానిటైజర్ని ఈ విధంగా స్లేట్ మీద వేసేసుకొని ఒక పీచ్ తోటి ఈ విధంగా జస్ట్ క్లీన్ చేసేస్తున్నానండి. నేను ఎక్కువ శ్రమ పడలేదు, ఎక్కువ కష్టపడలేదు కూడాను. ఎప్పుడైనా కూడా పెన్ ఇంక్ మరకలు కానీ పెన్సిల్ మరకలు కానీ ఇవన్నీ క్లీన్ చేయాలనుకున్నప్పుడు శానిటైజర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా ఒక్కసారి తుడి చేసుకున్న తర్వాత ఒక తడిగుడ్డ పొడిగుడ్డతో 2-3 సార్లు తుడి చేసామంటే ప్లాంక్ అనేది నార్మల్ స్టేజ్లోకి అయితే వచ్చేస్తుంది. ఎక్కువ శ్రమ కూడా పడవలసిన అవసరం లేదు. అలాగే ఫ్రెండ్స్ ఇంకో చిన్న రిక్వెస్ట్ అండి, ఇంకా మీరు ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. సో చూసారు కదా ఇంతకుముందు ఎంత నల్లగా మురికిగా ఉందో, దీన్ని చాలా చాలా ఈజీగా జస్ట్ కొంచెం శానిటైజర్ వేసేసి నేను జస్ట్ ఇలా వాటర్ కూడా పెట్టకుండా నీట్గా తుడిచేసాను. తర్వాత 2-3 సార్లు తడిగుడ్డ పొడిగుడ్డతో నీట్గా తుడిచేసామంటే స్లేట్ అనేది నార్మల్ దానిలాగా కొత్త దానిలా మెరిసిపోతుంది. టైం కూడా సేవ్ అవుతుందండి దీనివల్ల. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అనేది తెలుసుకుందాము. కిచెన్లో ప్రతి ఒక్కరూ ఫేస్ చేసే ప్రాబ్లమ్ అనేది మనము పప్పు అనేది కానీ లేదంటే రైస్ కానీ కుక్కర్లో ఏదైనా ఉడికించేటప్పుడు బయటికి చిందేసి కక్కేసి బయటికి చాలా చిరాకు వచ్చేస్తుంది కదండి. ఇలా కుక్కర్లో ఏది వండినా బయటికి చిందకుండా అలాగే త్వరగా వంట అయిపోవాలనుకున్నట్లయితే సింపుల్గా ఇలా ట్రై చేయండి. అలాగే మనలో చాలామందికి పప్పు తినేటప్పుడు డ్రై చేసి అవ్వదండి. సో పప్పు అనేది త్వరగా ఉడికిపోవాలి, డైజెషన్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉండాలంటే పప్పును కడిగి నానబెట్టేసి ఒక 10 నిమిషాల తర్వాత కుక్ చేయండి. నానబెట్టడం మర్చిపోయినట్లయితే ఇలా ఉడికించే పప్పులోనే కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆ తర్వాత ఒక స్పూన్ కానీ ఒక
చిన్న బౌల్ గనుక కుక్కర్‌లోన వేసేసి ఇలా పప్పును గాని, రైస్‌ని గనక మనం ఉడికించామనుకోండి, చక్కగా మనకి ఏది ఉడికించినా కూడాను బయటకి చిందేయకుండా చాలా చక్కగా వస్తదండి. వీడియోలో కూడా మీరు క్లియర్‌గా చూస్తున్నారు కదా! ఎప్పుడైనా మీరు ఏదైనా కుక్కర్‌లో వండేటప్పుడు బయటకి కక్కేస్తుంది అనుకున్నట్లయితే ఇలా ఒక చిన్న స్పూన్ వేసేసుకొని కుక్ చేసుకొని చూడండి. బయటకి అస్సలు ఒక్క చుక్క కూడా లీక్ అవ్వదు. ఇంకా నెక్స్ట్ ఇప్పుడైతే తెలుసుకుందాం. మనలో చాలామంది ఉండే ప్రదేశాలను బట్టి గాని, లేదంటే ఒక్కొక్కసారి వర్షాలు పడేటప్పుడు కూడాను సాయంకాలం వేళల్లో లైట్లు వేసేసరికి ఏవో రకమైన పురుగులనేవి ఇంట్లోకి వచ్చేసి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటామండి. చాలా చిన్న చిన్న దోమలు కూడా వచ్చేస్తూ ఉంటాయి. ఇలా ఇంట్లోనే ఉండే ఇటువంటి పురుగులు గాని, దోమలు గాని తగ్గించాలనుకున్నట్లయితే సింపుల్‌గా ఇలా ట్రై చేయండి. ఒక ప్రమిదను తీసుకొని ఇందులో కొంచెం నిమ్మరసము, చిటికెడు పసుపు, అలాగే ఒక 10, 15 వరకు కూడా వామును వేసేసుకొని ఒక 2 కర్పూరం బిళ్ళల్ని ఇందులోని పెట్టేసుకొని చక్కగా ఇలా వెలిగించండి. కొంతమంది చుట్టూ కూడా మొక్కల్లాంటివి గట్రా ఉండేటప్పుడు ఈవినింగ్ టైంలోన లైట్లు వేసేసరికి ఇలా పురుగులు వచ్చేస్తూ ఉంటాయి కదండీ! ఆ టైంలో మనం లైట్లన్నీ ఆఫ్ చేసేసుకొని చక్కగా కిటికీలు, డోర్‌లన్నీ క్లోజ్ చేసేసుకొని ఇలా మనము నైట్ టైము దీన్ని ఇంట్లో వెలిగించుకొని రూము నుంచి బెడ్‌రూములు లేదంటే ఇల్లు మొత్తం కూడాను ఇలా తిప్పేసి వదిలేసామనుకోండి, ఈ ఘాటు వాసనకి మనకి ఇంట్లోనే ఉండే ఈ రెక్క పురుగులు గాని, దోమలు గాని ఇవన్నీ కూడా బయటికి పోయి చనిపోతాయండి. అలాగే ఇంట్లో కూడాను ఒక్కొక్క రకమైన స్మెల్ అనేది వచ్చేస్తుంది కదా! ఈ పురుగులు రావడం వల్ల. ఆ స్మెల్ కూడా పోతుందనమాట. ఎవరైతే ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారో ఖచ్చితంగా ట్రై చేయండి. మీకే రిజల్ట్ అనేది తెలుస్తుంది. ఇక తర్వాత టిప్‌నైతే తెలుసుకుందాం. మనలో చాలామంది ఓవర్‌గా వెయిట్ పెరిగిపోయి, అలాగే చాలామందికి స్థూలకాయం అనేది వచ్చేసి బెల్లీ ఫ్యాట్ అనేది పెరిగిపోతుంది కదండీ! దీన్ని ఇంట్లోనే ఈజీగా ఎలా తగ్గించుకొని బీపీ, షుగర్‌ని కంట్రోల్ చేసుకోవాలనేది తెలుసుకుందాం. ముందు రోజు నైట్ అయితే ఈ విధంగా ఒక గ్లాసుడు బౌల్‌లోన ఒక అర టీ స్పూన్ జీలకర్ర, ఒక అర టీ స్పూన్ వాము, ఒక అర టీ స్పూన్ వరకు కూడా సోంపుని వేసుకొని మొత్తం కూడా మిక్స్ చేసేసుకొని చక్కగా ఇలా మూత పెట్టేసి నైట్ అంతా కూడా నాననివ్వండి. ఇప్పుడు మనం తీసుకున్న ఆహారం బట్టి గాని, లేదంటే పొల్యూషన్ బట్టి గాని, హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల చిన్నది వారి దగ్గర నుంచి పెద్దవారి వరకు కూడా ఫేస్ చేసే ప్రాబ్లమేనండి ఇది. చిన్న వయసులోనే బీపీ, షుగర్లు అనేవి వచ్చేసి డైజెషన్ ప్రాబ్లమ్స్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వచ్చేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా! సింపుల్‌గా ఇలా ట్రై చేయండి. ఒక నెల రోజులు మీకే రిజల్ట్ అనేది తెలుస్తుంది. ఇలా మనము ఒక రోజు ముందు నానబెట్టుకున్న వాటర్‌ని మళ్ళీ నెక్స్ట్ ఒక్కసారి స్పూన్‌తో మిక్స్ చేసేసుకొని ఇలా ఒక బౌల్‌లో వేసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని ఒక 5, 6 నిమిషాలు ఇలా చక్కగా బాయిల్ చేసేసుకొని దీన్ని ఈ విధంగా స్ట్రెయిన్ చేసేసుకొని మనం తాగే విధంగా చక్కగా స్ట్రెయిన్ చేసుకొని ఇందులో మీకు కావాలి అనుకున్నట్లయితే ఒక నిమ్మ చెక్కని, కొంచెం తేనెని కూడా యాడ్ చేసుకోండి. ఖచ్చితంగా ఒక మనిషి అన్నాక ఒక లెమన్ జ్యూస్ అనేది మనం డైలీ తీసుకున్నట్లయితే మనకి బాడీలో ఇంక ఫ్యాట్ చేరనివ్వకుండా చేస్తుందండి. ఇమ్యూనిటీ అనేది పెరుగుతుందనమాట. నిమ్మకాయలో సి విటమిన్ అనేది ఉంటుంది కాబట్టి. అలాగే మీకు కొంచెం కావాలనుకున్నట్లయితే తేనెను కూడా యాడ్ చేసుకోవచ్చండి. షుగర్, బీపీ ఉన్నవాళ్ళు తేనె తీసుకోలేము అనుకున్నట్లయితే స్కిప్ చేసి కూడా దీన్ని తీసుకోవచ్చండి. రోజు పరగడుపున దీన్ని వేడిగా ఉండేటప్పుడే తీసుకున్నట్లయితే మనకి ఇన్ఫెక్షన్స్ అనేవి రాకుండా బాడీలోన ఉండే ఎక్స్ట్రా ఫ్యాట్‌ని తగ్గిస్తుంది. బీపీ, షుగర్, డైజెషన్ ప్రాబ్లమ్స్ లాంటివి ఏవి ఉన్నా కూడా కంట్రోల్ చేస్తుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా మంచి రిజల్ట్ కనిపిస్తుంది. నెక్స్ట్ టిప్‌నైతే తెలుసుకుందాము. ప్రతి ఒక్క ఆడవారు ఇంట్లో ఫేస్ చేసే ప్రాబ్లమేనండి ఇది. మనం హెయిర్‌కి పెట్టుకునే క్లిప్స్ గాని, టిక్ టాక్ క్లిప్స్ గాని అన్నీ కొనుక్కుంటాం. మన దగ్గర అన్నీ ఉంటాయి. కానీ వీటిని మనం వాడేసిన తర్వాత హడావిడిలో అక్కడ ఇక్కడ పడేసి వెతుక్కుంటూనే ఉంటాం కదండీ! ఎన్ని ఆర్గనైజర్లు ఉన్నా. వీటిని ఎక్కడ పడేయకుండా మనకి అనువుగా ఒకే దగ్గర పెట్టుకొని, ఒకే దగ్గర వాడుకునేటట్టు ఒక మంచి ఆర్గనైజర్‌ని అయితే తయారు చేసుకుందాం. దీనికోసము మనకి ఇంట్లోన ఒక్కొక్కసారి వాడలేని గాని, ఏవైనా గాజులు ఉంటూ ఉంటాయి కదండీ! మీరు అవి గాజులైనా తీసుకోవచ్చు. నార్మల్ ఐరన్ గాజులైనా తీసుకోవచ్చండి. వీటికి వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు కావాలనుకుంటే ఒక చిన్న దారంతో కూడా వీటిని కట్టేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ సేఫ్టీ పిన్స్‌ని అయితే ఒక్కొక్క గాజుకి పెట్టేసుకుంటున్నానన్నమాట. సేఫ్టీ పిన్స్ కూడా ఒకే దగ్గర ఉంటాయి అనేసి ఉద్దేశం మీద. ఈ విధంగా మనము ఒక్కొక్క దాన్ని కూడాను సెట్ చేసేసుకున్నట్లయితే గాజులన్నీ కూడాను మనకి ఈ విధంగా హ్యాంగర్ అనేది రెడీ అయిపోతుందండి. దీన్ని తీసుకొని వెళ్ళి మీకు ఎక్కడైతే అనువుగా ఉంటుందో డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర గాని, బెడ్‌రూమ్‌లో గాని ఇలా మీకు ఎక్కడైతే అవైలబుల్‌గా ఉంటాయి అనుకుంటారో అక్కడ పెట్టేసుకొని దీనికి మనము తలకు పెట్టుకునే చిన్న క్లిప్స్, టిక్ టాక్ క్లిప్స్, హెయిర్ క్లిప్స్ ఇలాంటివన్నిటిని కూడా చాలా ఈజీగా ఆర్గనైజ్ చేసేసుకోవచ్చండి. ఈవెన్ మనము సేఫ్టీ పిన్స్‌ని కూడా ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటాం కదా! వాటిని కూడా మనం ఇలా ఈజీగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఎదురుగా ఉండేటట్టు పెట్టుకున్నాం అనుకోండి, తల నుంచి తీయగానే వీటికి ఇలా మనము ఫిక్స్ చేసేసుకొని మళ్ళీ అవసరమైనప్పుడు పెట్టుకోవడానికి చాలా బాగుంటుందండి. అన్నీ ఒకే దగ్గర ఉంటాయి. ఎక్కడ చిందరవందర అనేది లేకుండా ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ ఇప్పుడైతే తెలుసుకుందాం. మనలో చాలా మంది కూడా రెగ్యులర్‌గా చట్నీలకి
కానీ కూరల్లో కానీ ప్రతిరోజు వాడుతూనే ఉంటాము. అలాగే మనలో కొంతమంది ఎండు కొబ్బరిని కూడా వాడుతూ ఉంటారండి. మనం కొబ్బరి అనేది సంవత్సరం పాటు పాడైపోకుండా ఎలా స్టోర్ చేసుకోవాలనేది తెలుసుకుందాం. నార్మల్గా మనం కొబ్బరికాయ తెచ్చేటప్పుడే 1-2 పూటల్లోనే జంగు పట్టేసి త్వరగా పాడైపోతుంది కదా. ఇలా పాడైపోకుండా ఉండాలంటే సింపుల్గా ఇలా ట్రై చేయండి. కొబ్బరికాయ తెచ్చుకున్న తర్వాత ఇలా మనం ముందు శుభ్రంగా వాష్ చేసి తడి లేకుండా ఒక క్లాత్తో తుడుచుకున్న తర్వాత కొబ్బరికి ఈ విధంగా కొంచెం అంటే కొంచెం చిటికెడు సాల్ట్ని ఈ విధంగా మనం కొబ్బరి మొత్తాన్ని కూడా అప్లై చేసేసుకున్నాం అనుకోండి, లోన వైపు మనకి జంగు పట్టకుండా ఎక్కువ రోజులు పచ్చి కొబ్బరి అనేది నిలవ ఉంటుందండి. లేదు అనుకున్నట్లయితే మాకు ఎండు కొబ్బరి కావాలి, సంవత్సరమైన పాడవకుండా ఉండాలంటే ఇలా మనం కొబ్బరికాయకి కొంచెం సాల్ట్ రాసేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకొని చక్కగా దీన్ని ఎండలో ఒక 4-5 రోజులు పెట్టేసామనుకోండి, ఎండు కొబ్బరి రెడీ అయిపోతుంది. ఈ ఎండు కొబ్బరి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం పాడవదు. పచ్చి కొబ్బరికి ఇలా మనము కొంచెం సాల్ట్ రాసి ఫ్రిడ్జ్లో పెడితే 4-5 రోజుల వరకు కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి, యూజ్ అవుతుందంటే. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు అయితే తెలుసుకుందాం. మనలో చాలా మందికి కూడా పులిపిల్లు అనేవి మెడ మీద, ముఖం మీద, ఒక్కొక్కసారి కొంతమంది కాళ్ళు మీద ఇలా రకరకాల ప్లేస్లో వచ్చేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి. వీటిని మనం ఎన్ని రకాలుగా చేసినా కూడా ఇవి పోవు. వీటిని ఇంట్లోనే ఈజీగా ఎలా తగ్గించుకోవాలనేది తెలుసుకుందాం. దీనికోసం బేకింగ్ సోడా అంటే వంట సోడా అంటూ ఉంటాం కదండి, ఇది మనం ఎక్కువగా కుకింగ్లోనే వాడుతూ ఉంటాము. దీన్ని కొంచెం ఒక 1/2 టీ స్పూన్ ఒక బౌల్లోకి తీసేసుకొని అలాగే కొంచెం అంటే కొంచెం ఇందులో నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసేసుకోండి. మనకి ఏంటంటే ఎక్కడైతే ఈ పులిపిర్లు ఉన్నాయో వీటిని మనకి చక్కగా ఒక వారం నుంచి 10 రోజుల్లోనే రాలిపోవడానికి ఈ నిమ్మకాయ కానీ అలాగే బేకింగ్ సోడా కానీ చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఎక్కడైతే మనకి పులిపిర్లు అనేవి ఉన్నాయో ఆ ప్లేస్లో మాత్రమే స్కిన్కి టచ్ అవ్వకుండా పులిపిరి పైన మీరు ఈ విధంగా రోజు రెగ్యులర్గా పెట్టినట్లయితే మీకు వారం నుంచి 10 రోజుల్లోనే ఈ పులిపిర్లు అనేవి ఎంత పెద్దవిగా ఉన్నా కూడాను రాలిపోవడం మీరు అబ్జర్వ్ చేస్తారండి. ఎవరైతే ఈ పులిపిర్లతో బాధపడుతున్నారో సింపుల్గా ఇలా చిన్న హోమ్ రెమెడీని అయితే ట్రై చేసి చూడండి, మీకే రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ ఇప్పుడైతే తెలుసుకుందాము. మనలో చాలా మంది ఆడవారు ఫేస్ చేసే ప్రాబ్లమే ఇది కదండి. సో చాలా మందికి కూడా నడుము నొప్పి అనేది వచ్చేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటామండి. అలాగే ఒంట్లో ఓవర్ హీట్ చేయడం వల్ల కూడా వైట్ బట్ట అనేది అయిపోయి యూరిన్ ఇన్ఫెక్షన్ లాంటివి గట్టా వచ్చేసి ఇలా వేడి వల్ల చాలా రకాల ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటామండి. ఇలా ఇంట్లోనే ఈజీగా నడుము నొప్పిని ఏ విధంగా తగ్గించుకోవాలనేది అయితే తెలుసుకుందాం. దీనికోసము మనం ఇంట్లో అన్నం వాచేటప్పుడు వచ్చే గింజ అనేది ఉంటుంది కదండి, ఇందులో చాలా చాలా పోషకాలు అయితే ఉంటాయండి. ఈ గింజని చాలా మంది పడేస్తూ ఉంటారు కానీ ఇందులోనే మనకైతే చాలా చాలా ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉంటాయండి. రెగ్యులర్గా దీన్ని కనుక మనం ఒక గ్లాస్ తీసుకున్నట్లయితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయండి. దీన్ని ఇప్పుడు మనం నడుము నొప్పి తగ్గించడానికి ఎలా యూజ్ చేసుకోవాలనేది అయితే తెలుసుకుందాము. ఒక గ్లాసులోన మనకి కావలసినంత గింజని సపరేట్ చేసేసుకొని ఇందులోనే కొంచెము అంటే కొంచెము సాల్ట్ అలాగే కొంచెం పసుపును కూడా యాడ్ చేసేసుకొని దీన్ని రెగ్యులర్గా తాగినట్లయితే మనకి నడుము నొప్పి కానీ లేదంటే మనకు యూరిన్ ఇన్ఫెక్షన్స్ అనేవి అవుతూ ఉంటాయి కదండి, పాస్ పోసే ప్లేస్లో మంట లాంటిది గట్ట వస్తూ ఉంటుంది, అలాగే వైట్ బట్ట లాంటివి గట్ట అవుతూ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా కంట్రోల్ చేస్తుంది. ముఖ్యంగా నడుము నొప్పి అనేది తగ్గుతుందండి. ఎవరైనా తాగొచ్చు, చిన్నవారి దగ్గర నుంచి పెద్దవారి వరకు ఎవరైనా కూడా దీన్ని చక్కగా తాగొచ్చు అనమాట. ప్రెగ్నెన్సీతో ఉండేవారు కూడా రెగ్యులర్గా ఒక గ్లాస్ తాగినట్లయితే పుట్టే పిల్లలు కూడాను చాలా హెల్తీగా చబ్బీగా పుడతారండి. ఖచ్చితంగా ట్రై చేయండి, ఇది నా ఎక్స్పీరియన్స్తోనైతే నేను చెప్తున్నాను. ఇంకా నెక్స్ట్ ఇప్పుడైతే తెలుసుకుందాము. ప్రతి ఒక్క ఆడవారికి కూడా టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి. మనం అప్పుడప్పుడు వేసుకునే ఇటువంటి హెవీ బ్యాంగిల్స్ కానీ లేదంటే రెగ్యులర్గా 1 గ్రామ్ లాంటివి గట్టను వాడుతూ ఉంటాం కదా, ఇంట్లో మనం పనులు చేసేటప్పుడు గట్టను తడికి కట్టను ఇటువంటి గాజులు అనేవి షైనింగ్ పోయి ఎలిసిపోయినట్టు అయిపోతూ ఉంటాయండి. అలాగే అప్పుడప్పుడు వాడే స్టోన్స్ కూడా మనకి ఎక్కువ రోజులు వాడకుండా పక్కన పెట్టేయడం వల్ల వాటి షైనింగ్ లుక్ అని పోయి గమ్ము గట్ట ఊడిపోయి స్టోన్స్ పూసలు లాంటివి గట్ట రాలిపోతుంటాయి. ఈవెన్ చెవులోని వాటితో పాటు కూడాను వీటిని మనం ఎన్ని సంవత్సరాలైనా అదే విధంగా షైనింగ్గా చేసుకోవాలి, స్టోన్స్ పూసలు అనేవి ఊడిపోకుండా ఉండాలంటే సింపుల్గా ఇలా ట్రై చేయండి. జస్ట్ మనకి ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలిష్ అనేది ఇంట్లో ఉంటుంది కదా, దాన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మనము పైనుంచి ఒక కోటింగ్లా వేసేసాం అనుకోండి, ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలిష్ వల్ల మనకి బ్యాంగిల్స్ కానీ ఇయర్ రింగ్స్ అనేవి ఎప్పుడు కొత్త వాటిలా మెరిసిపోతాయండి. అలాగే మనం వాటర్లో కూడాను మనం వీటిని పెట్టినా కూడాను పైనుంచి మనం ఇలా కోటింగ్ వేయడం వల్ల షైనింగ్ లుక్ అనేది పోకుండా తుప్పు పట్టిపోకుండా గాజులు అనేవి ఎన్ని సంవత్సరాలైనా అదే విధంగా ఉంటాయండి. అలాగే మనం రెగ్యులర్గా ఇంట్లో వాడేవి కూడా ఉంటాయి కదండి, ఇయర్ రింగ్స్ కానీ లేదంటే బ్యాంగిల్స్ కానీ, ఇవి కూడా పాడైపోకుండా నీట్గా కొత్త వాటిలో మంచి షైనింగ్ రావాలనుకున్నట్లయితే ఇటువంటి ట్రాన్స్పరెంట్ నెయిల్
నెయిల్ పాలిష్ తోటి ఒక్కసారి కోటింగ్ వేసి చూడండి, మీకే రిజల్ట్ అనేది తెలుస్తుంది. వీటినిగా పూర్తిగా డ్రై అయిన తర్వాత అయితే మళ్ళీ మీకు ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఎంత నీట్గా ఉన్నాయో. ఖచ్చితంగా బ్యాంగిల్స్ అనేవి పాడైపోకుండా ఉండాలంటే సింపుల్గా ఒక్కసారి ఇలా చిన్న ట్రిక్ని ట్రై చేసి చూడండి. నెక్స్ట్ ఇప్పుడు అయితే తెలుసుకుందాం. మీరు ఎప్పుడైనా కిచెన్లో వంట చేసేటప్పుడు అబ్జర్వ్ చేశారా, ఒక్కొక్కసారి మనం గ్యాస్ మంట అనేది ఎర్రగా రావడం, లేదంటే వంట అనేది త్వరగా అవ్వకపోవడం, గ్యాస్ అనేది స్మెల్ రావడం, లేదంటే గ్యాస్ అనేది త్వరగా అయిపోవడం లాంటివి గట్టా జరుగుతూ ఉంటాయి కదండి. సో దీనికి రీజన్స్ వచ్చేసి మనము వంట చేసేటప్పుడు గ్యాస్ బర్నర్స్ మీద ఏవైనా పొంగిపోయేటప్పుడు కానీ, లేదంటే ఆయిల్ జిడ్డు పడేటప్పుడు బ్లాకేజెస్ అవుతాయండి. అలాగే వీటికి కొంచెం తుప్పు లాంటిది కూడా పడుతూ ఉంటుంది ఐరన్ కాబట్టి. అలాంటప్పుడు కూడా ఎర్రమంట అనేది వచ్చేసి మనకి చాలా వరకు గ్యాస్ మంట అనేది రాదు. ఎర్రమంట అనేది వచ్చేసి గ్యాస్ ఎక్కువ లీక్ అయిపోతుంది కాబట్టి మనకి గ్యాస్ కూడా త్వరగా అయిపోతుంది. అలాంటప్పుడు గ్యాస్ బర్నర్స్ క్లీన్ చేసే పని లేకుండా గ్యాస్ బర్నర్స్ మీద ఉండే జిడ్డు మురికి అంతా పోవాలనుకున్నట్లయితే సింపుల్గా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా వారానికి ఒక్కసారి అయినా కూడాను కడిగే పనే లేకుండా కొంచెం ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మన ఫేస్కు రాసుకునే పౌడర్ ఏదైతే ఉంటుందో దాన్ని కొంచెం ఈ విధంగా వేసుకొని చేతితోటి ఎక్కడెక్కడైతే మనకి మురికి జిడ్డు గట్ట ఉంటుందో అలా మనం చేతితోటి వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా నీట్గా లోన వైపు నుంచి తుడిచేసుకొని ఆ తర్వాత ఒక పొడిగుడ్డతోటి ఈ విధంగా నీట్గా తుడిచేసామనుకోండి, పైన ఉండే తుప్పు కానీ మురికి కానీ లేదంటే జిడ్డు కానీ ఏవైనా కూడా మనకి ఇంద మీద వలిగిపోయిన ఫుడ్ పార్టికల్స్ అన్నీ కూడా చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయండి. వీటిని మాటికి క్లీన్ చేసిన తుప్పు పట్టి పాడైపోతాయి కాబట్టి అలా కొంచెం పౌడర్తో క్లీన్ చేసుకున్నట్లయితే లోన ఏది ఉన్నా స్ట్రక్కేజెస్ అన్నీ పోతాయండి. ఒకవేళ మీకు లోన ఏమైనా స్ట్రక్ అయినట్టు అనిపించినట్లయితే చిన్న సేఫ్టీ పుల్లతో కానీ పిన్నుతో కానీ కొంచెం లోన వైపు క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి. బర్నర్స్ అనేవి ఎప్పుడూ కొత్త వాటిలా ఉంటాయి. మంట అనేది చాలా చక్కగా వస్తుంది, ఎర్రమంట అనేది తగ్గిపోతుంది, వంట త్వరగా అయిపోతుంది. ముఖ్యంగా గ్యాస్ అనేది చాలా ఎక్కువ ఆదా అవుతుంది. ఒకసారి వీడియోలో అయితే క్లియర్గా చూస్తున్నారు కదా, జస్ట్ కొంచెం పౌడర్ తోటి నేను ఇలా క్లీన్ చేస్తాను. మంట అనేది ఎంత చక్కగా వస్తుందో ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా గ్యాస్ అయితే ఈజీగా ఇలా సేవ్ చేసుకోవచ్చు. సో ఇదండి ఈరోజు వీడియోలో అయితే టిప్స్ అన్ని యూజ్ చేయను అనుకుంటున్నాను. టిప్స్ కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.